మనకు దాగి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క మార్కు సువార్త 5వ అధ్యాయము మనం చూస్తే గెరేసీనుల దేశంలో దేవునికి స్తోత్రం. ఆ దేశంకి వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చిండు? అక్కడ ఉన్న భయంకరమైన పరిస్థితుల్లో నుంచి ఆ ప్రజలను విడిపించడానికి దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు పని కట్టుకొని వచ్చిండట. నీ పరిస్థితికి, నా పరిస్థితికి, ప్రతి కార్యానికి దేవుడే ఆ అధ్యక్షుడు, అధికారి. అందులో నుంచి నిన్ను నన్ను బయటికి తీసుకురాగలడు. అందులో నుంచి దేవాది దేవుడు నీకు నాకు సహాయం చేయగలడు. ప్రతి విషయంలో దేవుడు అద్భుతం చేసే దేవుడు. దేవుడికి స్తోత్రం. ఈ గెరేసీనుల దేశంకు రావడానికి కారణం ఏంటంట? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. చూద్దాం మనము 2వ వచనం. ఆయన తోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధిలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. అపవిత్రాత్మ పట్టిన ఒకరి కోసము గెరేసీనుల దేశముకి ప్రభు వచ్చిండట. దేవుడికి మహిమ కలుగుందాక. అపవాది చేత పీడింపబడుతున్న ఎంతో భయానకమైన ప్రజలు, ఎంతో మంది వారి జీవితాలు నాశనం చేసుకుంటూ, ఎంతో మంది వారి భవిష్యత్తుని పాడు చేయడానికి అపవాది పన్నుతున్న ప్రతి పన్నగాలలో నుంచి దేవాది దేవుడు విడిపించడానికి సమర్థుడు. వాళ్ళకి తెలియక హాస్పిటల్లో వెళ్ళి, అక్కడ వెళ్ళి, ఇక్కడ వెళ్ళి, రీజన్ దొరకక, దాని వేరు కనుగొనలేక భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. దేవుడికి మహిమ కలుగును గాక. నీ గొప్ప కృప మాకు ఇవ్వు దేవా. ప్రతి పరిస్థితుల్లోంచి మమ్మల్ని బయటికి తీసుకురా. ఈ గెరేసీనుల దేశంలో ఉన్న అపవిత్రాత్మ పట్టిన ఆ వ్యక్తిని దేవాది దేవుడు చక్కగా బయటికి తీసుకొచ్చిందంట. తీసుకొచ్చిన తర్వాత ఎవ్వరు కూడా సాధు చెయ్యలేకపోయిందంట. తీసుకురాక మునుపు ఆయన చూస్తే పరిగెత్తే వాళ్ళంట. ఆ ప్లేస్లోకి ఎవరు వెళ్ళకపోయి ఉంటారంట. అటువంటి వ్యక్తి, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క వ్యక్తిని దేవుడు ఎంత చక్కగా 15వ వచనం చూద్దాం. హల్లెలూయా. 5వ అధ్యాయము మార్కు సువార్త 15వ వచనం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి సేనాను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుని ఉండుట చూచి భయపడిరి. దేవాది దేవుని కార్యాలను చూసి అపవాదికి వణుకు, భయము, హల్లెలూయా, దడదడలాడిస్తాడంట ప్రభు. దేవుడికి ఇస్తుంది భయము అనుకో. ఈరోజు నువ్వు ఆయన బిడ్డవి. ప్రతి పరిస్థితిని జయించే సామర్థ్యత ఇచ్చిండు దేవుడు. ఎటువంటి అపవాది క్రియలైనా వాటికి భయం అవ్వాలి. దేవుడికి మహిమ కలుగుందాక. వాళ్ళు చేస్తున్న ప్రతి కార్యాలని, దేవునికి విరుద్ధంగా చేస్తున్న ప్రతి పనులను చూసి భయము, ఆందోళన వాళ్ళకి రావాలి. దేవాది దేవుని బిడ్డవు నువ్వు. దేవుడికి మహిమ కలుగుందాక. హల్లెలూయా. తండ్రి యేసునికి స్తోత్రం. గొప్పది, అద్భుతకరుడు, ఆశ్చర్యకరునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి మీ దాయదారి చేయండి. బిడ్డలని తండ్రి నాయన ఒక భయంకరమైన చేతబడు మాత్రశక్తుల్లోంచి విడిపించిన తండ్రి నువ్వు నా తండ్రి బిడ్డలను స్వస్థపరిచి సాక్షిగా నిలబెట్టిన కృతజ్ఞతలు చెల్లిస్తే యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.